అసలు పూజ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. స్వామి 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 ఒకరా క్లారిటీ ఇవ్వండి పూజలో. 2 సంవత్సరాల పాపని కుమారి అంటారు. ఆమెకు పూజ చేసిన దానివల్ల త్రివర్గ ఫలాలు, ధనధాన్య, పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతాయి. 3 సంవత్సరాల పాపని త్రిమూర్తి అంటారు. ఆమెను పూజించిన దానివల్ల వంశవృద్ధి జరుగుతుంది. 4 సంవత్సరాల పాపని కళ్యాణి అంటారు. విద్యాభివృద్ధి, రాజ్యలాభం సమకూరుతాయి. 5 సంవత్సరాల పాపను రోహిణి అంటారు. సకల రోగ నివారణం, మంచి ఆరోగ్యం కలుగుతుంది. సమస్త రోగాలన్నీ కూడా నివారణ అయిపోతాయి. 6 సంవత్సరాల పాపను కాళిక అంటారు. శత్రునాశనం కలుగుతుంది. 7 సంవత్సరాల పాపను చండిక అంటారు. ఐశ్వర్యప్రదం కలుగుతుంది. 8 సంవత్సరాల పాపను శాంభవి అంటారు. నృప సమ్మోహకం కలుగుతుంది. 9 సంవత్సరాల పాపను దుర్గా అంటారు. స్వర్గప్రదం, శత్రునాశనం జరుగుతుంది. ఈ కుమారి పూజ వల్ల దారిద్ర్య బాధలు నశిస్తాయి. దీర్ఘాయువు సిద్ధిస్తుంది. శత్రువులను జయిస్తారు. మన ప్రశాంతత కలుగుతుంది. అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. సాక్షాత్ ఆ చెంగాళమ్మ తల్లికి పూజ చేసినటువంటి ఫలితము ఈ యొక్క కుమారి పూజ వల్ల కలుగుతుందని మనకి దేవి భాగవతంలో చెప్పబడుతుంది. ఈ పూజ అయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ కూడా సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి ఆ పాపకి. అంటే అక్కడ ఉన్నది పాప కాదు, ఆ అమ్మవారి ఆ చెంగాళ పరమేశ్వరి యొక్క స్వరూపంతో వాళ్ళు ఉన్నట్టుగా కన్యకు ఆదిపరాశక్తికి ఎంత శక్తి ఉంటుందో కన్యకు అంత శక్తి ఉంటుందని చెప్పబడింది. అందుకోసంగా ఈ యొక్క కుమారి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శుభం భూయాత్.